నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. తెలంగాణలో జరిగే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటి నుండే భారీ సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ముందుగా మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తున్నారు. మేడారంలో ఏర్పాట్లకు సంబంధించి భక్తులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు నెల రోజులు ఉంది, కానీ భక్తులు మాత్రం ముందొస్తున్నారు. మన భక్తులు ఉన్నారు, వాళ్ళు అడిగే విధంగా చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఒక నెల రోజులు ముందు వచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? టీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్లే చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన మంచిగా అయ్యింది అని, సీతక్క వచ్చింది అన్ని చూసుకుంది అని ఏర్పాట్లు చేసిండ్రు అన్నారు. ఏం చేసిండ్రు? నీళ్లు లేవు, పొద్దు నుంచి టైం అయింది. మేము నిన్న వచ్చినాం. తానాలకు ఉన్నదా జంపన్న బాగులో నీళ్ళేమన్నా? ఏది లేదు. ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఏమిటికి ఎవరు వచ్చి ఏం చేస్తుర్రు? మేడారం జాతర అంటే ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడన్నా మారాలి కదా. కనీసం నల్లలల్లో కూడా నీళ్ళు వస్తలేవు. అంటే గతంలో ఇచ్చిన డబ్బులు కంటే ఈసారి 70 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ 70 కోట్ల నిధులతో ఇది అభివృద్ధి జరుగుతుందా? ఏం చేస్తలేరు. ఎన్ని డబ్బులు వచ్చినా ఎక్కడ పోతున్నాయో తెలియదు, కానీ ఏం పబ్లిక్ మట్టుకు ఏం చేస్తలేరు. అసలు ఫెసిలిటీ లేనే లేదు. ఇన్ని సంవత్సరాలుగా జాతర అవుతుంది, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు దాకా నన్ను ఇప్పుడు ఈ సీజన్లో ఇట్లుందంటే ఎట్లా? నీళ్ళ కరువా. ఇంకో నెల రోజుల కాలం ఉంది కదా, నెల రోజులు అభివృద్ధి జరుగుతుందా? ఈ పనులు మొత్తం పూర్తి అయితే అంటారా? ఏం కాదు, నెల రోజులు కాదు, మళ్ళా సంవత్సరం కూడా ఇదే ఉంటుంది. అంటే వచ్చే భక్తులు ఓట్లు కావాలా. వచ్చాము. ఎవ్రీ 2 years మేము వస్తూనే ఉంటాం మేము. బట్ ఎవ్రీ ఇయర్ ఇలానే అవుతా ఉంది. నో ఫెసిలిటీస్, జీరో ఫెసిలిటీస్. అట్లీస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సీతక్క వచ్చింది, మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఆమె నుంచి, కానీ ఏమీ జరగలేదు. యాజ్ యూజువల్ ఉంది. ఓకే అండి, అదే నిధులు మంజూరు ఓన్లీ నెలలో అవుతుంది, మరి కాలం దగ్గరకు వస్తుంది, ఇంకో నెలలో ఉంది జాతరకు. మరి ఈ నెల రోజుల్లో ఈ 75 కోట్లతోటి అభివృద్ధి పనులు చేస్తారంటారా? కష్టం, అది హైలీ ఇంపాసిబుల్. ఎట్లా మరి, అంటే ఎట్లా అభివృద్ధి? గవర్నమెంట్ తీసుకోవాలి, స్పీడ్గా తీసుకోవాలి, స్పీడప్ చేసి తీసుకొని చేయాలి. చేస్తే కనీసం మనం వాళ్ళు అనుకునే దానికన్నా ఒక 50% అన్నా అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. అయితే చేసే పనులు మొత్తం తాత్కాలిక పని చేస్తున్నారు కదా, ఈ 75 కోట్ల నిధులతోటి తాత్కాలిక పనులు కాకుండా పర్మనెంట్ పని చేస్తే ఎట్లుంటుంది? పర్మనెంట్ పని చేస్తే అది ఇంకా మళ్ళీ ఫండ్స్ అనేది యూజ్ చేయకుండా ఉంటుంది కదా ఒకేసారి పర్మనెంట్గా. ఇప్పుడు 70 కోట్లలో పర్మనెంట్గా చేయాలి. పర్మనెంట్గా చేసేస్తే బాగుంటుంది, అది ఎప్పటికీ ఉండిపోతుంది రెగ్యులర్గా. ఇప్పుడు మేడారం జాతర అనేది ఇయర్లీ ట్వైస్ కాకుండా ఎవ్రీ సండే అవుతుంది. సో కాబట్టి అది అందరి భక్తులకు యూజ్ అవుతుంది అది. ఓకే బ్రదర్, అంటే జన జాతరకు ఇంకా నెల రోజుల కాలం ఉంది, కానీ మీరు ముందు వస్తున్నారు ఎందుకన్నట్టు? అదే ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడే ఫెసిలిటీస్ లేవు, ఇంకా నెల రోజుల తర్వాత ఇంకేం ఫెసిలిటీస్ ఉంటాయి చెప్పండి? అంతమంది పబ్లిక్ని తట్టుకోలేరు ఇక్కడ. సుమారు 1,50,00,000 భక్తులు తట్టుకోలేరు, అంతే తట్టుకోలేరు. ఫెసిలిటీస్ సరిపోవు, అంతే. చెప్పండి, అంటే మీ అనుభూతి ఎట్లుంది? నా అనుభూతి ఏముంది, రెగ్యులర్గా ఈ నిధులు మంజూరు అవుతాయి, ఏవి కావు. ఈ పొలిటికల్ వాళ్ళు జస్ట్ చూపించడానికి చేస్తున్న పనులు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఫండ్స్ రిలీజ్ అయినాయో ఆ ఫండ్స్ ఖర్చు పెట్టి పబ్లిక్కు హెల్ప్గా ఉండేటట్లు పర్మనెంట్ ఏమన్నా చేయించారంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా ఇక్కడ మేనేజ్మెంట్ కానీ చేయించారు అనుకోండి, ఈ గుడికి కూడా దాతలు రెగ్యులర్గా రావడం పోవడము అన్నిటికీ ఒక యాత్రిక ఇది అవుతుంది. ఇప్పుడు ఈ మేడారం జాతర అంటే మనకు ఇంటర్నేషనల్ లెవెల్. ఇప్పుడు ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవంటే ఎంత బ్లేమ్ అవుతాం మనం. ఇన్ని కోట్లు మంజూరు చేసినాం అన్నట్టే ఉంది, కానీ న్యూస్లలో చెప్పడం ఉన్నా, కానీ ఇక్కడ మాత్రం డెవలప్మెంట్ ఏం లేదు. సింగల్ ఈవెన్ 8 to 10 years అప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు అట్లనే ఉన్నది. జాతర బాగానే ఉంది, కానీ ఒక సంవత్సరం ముందు నుంచే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తే వచ్చే భక్తులకు ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు రావడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. అది మాత్రం ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తానని కాదు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వమైనా ఒక సంవత్సరం ముందు నుంచే వర్కులు కానీ వ్యవహారాలు కానీ మంచి కానీ చెడు కానీ అభివృద్ధి పనులు చేస్తే ఇవాళ ఈ పబ్లిక్ కోట్లాది మంది వచ్చే ఈ జాతరకు అటెండ్గా వస్తారు. కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ముందుగానే చేసే బాగుండేది. వాస్తవం ఇంకా ఉన్న కొన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండాలి. 70 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలి కదా, ఈ 70 కోట్ల నిధులు సరిపోతాయా? ఈ 70 కోట్లు సరిపోవండి. ఇప్పుడు సరిపోయాన ముచ్చట అసలే కాదు. కాకపోతే ఈ చేసే ప్రణాళికలు ఏంటంటే కనీసం ఒక సంవత్సరం ముందు నుంచి చేస్తే ఎంత బాగుండాలంటే అది ఇప్పుడు వచ్చిన అది పక్కనే లోకలే 20-25 కిలోమీటర్ల నుంచి వచ్చా, నేనే ఇబ్బంది పడ్డా. ఎక్కడి నుంచో హైదరాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి వచ్చిన పబ్లిక్ ఎంత బాధపడతారు చెప్పండి. మీ లోకల్లోనేమో బాధపడుతున్నావు ఇప్పుడు రావడానికి. అంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చే జాతర వరకైనా పర్మనెంట్గా ఉండే వర్కులు చేపట్టాలి, అభివృద్ధి పనులు చేపట్టాలి. ఒక సంవత్సరం ముందు నుంచే వర్కులు చేసి అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. నా పేరు స్వప్నిక, మేము వరంగల్ నుండి వచ్చాము. మేము ఇవాళ మేడారం జాతరకి వచ్చాను మా ఫ్యామిలీతో.
చాలా బాగా అనిపిస్తుంది. మంది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మేము ఎవ్రీ ఇయర్ మేడారంకి వస్తాము. మొక్కులుంటే చెల్లించుకుంటాం అనమాట. ఇక్కడ ఏ మొక్కుకుంటే అది ఖచ్చితంగా జరుగుద్ది. చాలామందికి ఇది సమ్మక్క సారలమ్మ జాతర అనేది చాలా గొప్పగా చేసుకుంటారు. యాటలు కట్ చేసుకుంటారు, దావత్ చేసుకుంటారు. ఏంటండి, గతంలో ఎన్నిసార్లు వచ్చారు? మేము ఎవ్రీ ఇయర్స్ నుంచి వస్తామండి. ఇప్పటికైనా మార్పు కనబడుతుందా? చాలా మార్పు వచ్చిందండి. ఇంకేమైనా అభివృద్ధి చెందాలా? చాలా అనిపించింది. ఇంకా జనాలు వస్తే ఇంకా డెవలప్ కావాలి. ఎందుకంటే అక్కడ ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండాలి, వాటర్ సప్లై మెయిన్గా ఉండాలి. ఎందుకంటే రష్ బాగా ఉంటాయి లైన్స్లలో, వాటర్ సప్లై కూడా మెయిన్గా ఉండాలన్నమాట. ఒక్కొక్కరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఆ ఎండకి. సో అక్కడక్కడ మజ్జిగ ప్యాకెట్స్ అన్న, వాటర్ ప్యాకెట్స్ అన్న ఇస్తే జనాలకు కొంచెం చల్లబడుతుంది అనమాట కడుపు. సో అది ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, నా పేరు సోహన్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అయితే ఇక్కడ సమ్మక్క సారక్క జాతర చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము. చిన్నప్పటి నుంచి ఒకటే ప్రాబ్లం, వాష్రూమ్ ప్రాబ్లం. అక్కడ మన జంపన్న వాగు దగ్గర ఒకటే సులభ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ దగ్గరలో ఏమన్నా చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకొకటి వాటర్ ఫెసిలిటీ, ఒకటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అక్కడక్కడ ఇక్కడ లేవు. అదొకటి పెడితే కొంచెం మంచిగా, ఇప్పుడు ముసలోళ్ళు, పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు, అదొకటి పెడితే కొంచెం మంచిగా ఉంటుంది. మిగతా అంతా అయితే జాతర వైజ్ ఓకే, చాలా బాగుంది, డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇయర్కి పబ్లిక్ పెరుగుతున్నారు. ఇదైతే అంతా ఓకే అండి. ఓకే బ్రదర్, అంటే 70 కోట్లు నిధులు మంచి చేశారు కదా, ఈ 70 కోట్లతోటి ఈ డెవలప్ అవుతుందంటారా? పక్కా అవుతుందన్న, పక్కా అవుతుంది. చెప్పమ్మా, నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎంతమంది ఎప్పుడు వచ్చావు మేడారంకు? వచ్చా, ఎన్నిసార్లు వచ్చావు? ఇది థర్డ్ టైం రావడం. గతంలో కంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? అప్పుడు హ్యాపీగా ఉన్నావా, ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుందా? ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు. అంటే ప్రతిసారి జాతర టైంలో వచ్చావా, ముందు వచ్చేదాను? ఒక్కొక్కసారి జాతర టైం కూడా వచ్చా. జాతర ముందు వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు చూస్తుంది ఇక్కడ? బాగుంది. బాగుందా? అంటే తల్లిని దర్శనం చేసుకున్నావా, దగ్గరికి వెళ్ళావా? హ్యాపీనా? ఓకే, హ్యాపీ. చెప్పండి brother, ఏంటి? ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు దర్శించుకోవడం. ఇంకా ఈరోజు ఇక్కడ సీతక్క గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎక్కువ నిధులు రిలీజ్ చేసి మెయిన్గా లేడీస్కి బాత్రూమ్స్, ఈ ఫెసిలిటీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఏమి ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్ మీద మెయిన్ ఫోకస్ లేడీస్కి. ఎందుకంటే బయటికి డ్రెస్ చేంజింగ్ కానీ ఇలాంటి వాటికి కానీ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ఇప్పటివరకు అయితే అన్నీ బాగున్నాయి. ట్రాఫిక్ దృష్ట్యా రోడ్డు కూడా కొంచెం, వరంగల్ నుంచి వచ్చే రోడ్డు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని కొంచెం రోడ్డు కూడా మరమ్మతులు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మేము హైదరాబాద్ నుండి వచ్చినామండి. అయితే ఇక్కడ చూడడానికి ఎంతో సంతోషం అనిపించింది. ఇద్దరు అమ్మవార్లు కానీ, మరియు పగిడిద్దరాజు మరియు ఈ స్వామి కానీ, ఇక్కడ మాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మన మేడారం తల్లిని కొలుస్తారు, ఆ తల్లి కూతులను. మాకు ఈ తెలంగాణ బిడ్డలు అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి. గతంలో ఎప్పుడు వచ్చారా మేడం? లేదండి, ఇదే మొదటిసారి. ఎన్నోసార్లు అనుకున్నాం కానీ అమ్మ దయ ఇంకా మాకు కుదరలేదు. ఈనాడికి అమ్మ దయ కుదిరింది అనుకుని మేము వచ్చామండి. ఎందుకంటే అప్పుడు ఇంకా లక్షల మంది వచ్చే ఒక గొప్ప జాతరగా పేరుగాంచింది. ఇంకా అప్పుడు కంటే అమ్మవారి దర్శనం మాకు సరిగ్గా కాకపోవచ్చు కాబట్టి ఇంకా ఇప్పుడు తొందరగా వస్తే అమ్మవారి దర్శనము ఇప్పుడు స్వచ్ఛంగా చేసుకోవడం అయింది. చాలా సంతోషంగా ఉందండి. మాకు అవకాశం కల్పించిన మీ టీవీ వాళ్ళకి ధన్యవాదములండి. సంపూర్ణంగా అంతమందిలో అమ్మవారిని సంపూర్ణంగా దర్శనం చేసుకోలేము అని ఇప్పుడే వచ్చి దర్శనం చేసుకుందామని ఆ తల్లి దయ వల్ల మా కోరికలన్నీ నెరవేరాయి. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాము తల్లి దగ్గరికి. ఆ తల్లి దయ వల్ల అందరము ఆరోగ్యంగా అన్ని రకాల బాగున్నాము. తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుందని. అంటే మేడారం మన జాతరకి ఇంకా నెల రోజుల కాలం ఉంది కదా, ముందు వస్తున్నాం కదా, అంటే జాతర సమయంలో మీరు వస్తారు? జాతర సమయంలో రాలేమండి, ఆ రష్కి మేము తట్టుకోవడం కష్టము. పిల్లలు తల్లి దగ్గరికి వస్తున్నాం కదా, ఆ ట్రాఫిక్ భయపడి ఇప్పుడైతే ప్రశాంతంగా తల్లిని చూసుకోగలుగుతున్నాం. అప్పుడు ఇంత ప్రశాంతత మాకు ఉండదు, చూడలేము కూడా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా తల్లికి దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం. అంటే గతంలో ఇప్పటికైనా మార్పులు ఉన్నాయి ఇక్కడ? కొంచెం ఉన్నాయండి. ఇంకా వాష్రూమ్స్ కావాలి, ఇంకా కొంచెము నీట్నెస్ కావాలి, ఇంకా కొంచెము పార్కింగ్ ప్లేస్లు కానీ, ఇంకా అవన్నీ కూడా రూమ్స్ కానీ అట్లాంటివి ఇంకా కావాలండి.
చెప్పండమ్మా ఏ విధంగా ఉందమ్మా? మీరు మేడారం వచ్చారు కదా. మేడారం వచ్చాము. మేడారం వచ్చిన తర్వాత మాకు చాలా బాగా అనిపించింది. గత సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చానండి. వచ్చినప్పుడు నాకు అప్పటికిప్పటికి కష్టాలు కడెక్కినాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల నాకు అన్ని విధాలు మంచి అనిపించింది. సమ్మక్క సారలమ్మ అంటే ఏమో అనుకున్నామండి, వరంగల్కి దగ్గరే, కానీ రాలేకపోయానమాట. మా ఫ్రెండ్ వదినతోని ఆమె తీసుకొని వచ్చిందనమాట. పోయిన సంవత్సరం వచ్చినా కొంచెం మార్పులు కనిపించినాయండి. ఇప్పుడు కూడా ఇంకా మార్పులు కలిగియాలి, ఇంకా కూడా అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండాలని అనుకుంటున్నామండి. మేము అందరం కలిసి మళ్ళీ కూడా వస్తాం. మా పాపకి జాబ్ వచ్చి అన్ని విధాల అమ్మవారు సహకరించింది అనుకోండి, మేము మర్చిపోలేము ఈ తల్లిని. అన్ని విధాలు మాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటి వరకు కూడా అన్నీ సహకరించింది. మేము పోయినసారి వచ్చినప్పటికి ఇప్పటికీ నా కష్టాలు కొంచెం గట్టెక్కినాయండి. ఇప్పుడు కూడా ఇంకా ఆ మాత్రం కూడా తీసేస్తుందనే నమ్మకంతో మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మేము ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి కొంచెం యాత్రలప్పుడు రాలేమనేసి ఎక్కడంటే జగిత్యాల అవతల రాయకల్ నుండి వచ్చానండి. మా ఫ్రెండ్ ఉంటే ఆమె దగ్గరకు వచ్చేసి నైట్ పడుకొని ఇక్కడికి వచ్చానమాట. అమ్మవారి అనుగ్రహం వల్ల మాకు అన్నీ బాగా అనిపించినాయి. ఈ అమ్మవారి అనుగ్రహం మా మీద కూడా ఉండాలి, మాకు అంతే కోరుకుంటాం. అందరి మీద ఉండాలి, అందరిలో నేను ఉండాలి అంతే ఇంకా మేము కోరుకునేది. అమ్మవారి అనుగ్రహం మా పైన ఉంటుంది. ఎలా ఉందమ్మా ఈ దర్శనం? అంటే మేము మా పిల్లల హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఊరికే వరంగల్ చూడడానికని వచ్చాము. ఎప్పుడు మేము మేడారము రావాలి అని అనుకుంటాం, కానీ అమ్మ ఈ రష్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఆగిపోతాయి, అంత రష్కు మేము రాలేమేమో, ఎట్లా ఉంటుందో అసలుకి మేము ఎప్పుడు చూడలేని కూడా చూడలే అసలుకి. ఏందో మేము అక్కడ వరంగల్ అంతా చూసుకొని సరే ఇంకా కొంచెం టైం ఉంది కదా, సరే ఏమన్నా టైం దొరికితే ఇక్కడ అంటే ఈరోజు అమ్మవారు మమ్మల్ని పిలిపించుకున్నట్టే ఉంది. అంటే ఇంత దూరం మేము చూస్తామని అనుకోలే. అదే బస్సులో వచ్చాము. అసలు మాకు ఇంత అలసిపోయినట్టు కానీ అట్లాంటిది ఏమీ లేదు. అమ్మవారు మమ్మల్ని పిలిపించుకున్నట్టే ఉంది. అసలు ఎంత సంతోషకరంగా ఉంది అంటే చాలా సంతోషకరంగా ఉంది. మేము ఈరోజు అనుకున్నాము కంపల్సరీ అవుతాయి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ జనాలని ఇదంతా చూసేసరికి మాకు చాలా బాగుందండి. తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది. అసలుకి చాలా బాగుంది కూడా ఇక్కడ. ఓకే మేడం, ఇంకా జాతర 4 రోజులు ఉంది కదా, ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ జాతరకు వస్తారా? వస్తామండి, కంపల్సరీ వస్తాం. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది జాతర? నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. సమ్మక్క సారక్కని ఇవాళ అనుకోకుండా వచ్చినాం. మేము పొద్దున్నే అనుకున్నాం, వచ్చినాం ఆయిలేని మళ్ళీ నన్ను దర్శనం చేసుకున్నాం. వీడికి వచ్చినాం, మన సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది. సమ్మక్క సారక్క చాలా మంచిగా దర్శనం ఇచ్చింది. గతంలో ఇప్పుడు వచ్చారా మీ జాతర? గతం కూడా వచ్చినాం. గతంలో ఇప్పటికైనా మార్పు కనబడుతున్నాయా? కనపడుతుంది. ఇప్పుడు ఇంకేనా అభివృద్ధి చెందాలా? ఇంకా చాలా అభివృద్ధి చేసింది, కొద్దిగా చేయబోయేది చాలా ఉంది. ఇంకా దేవునికి చేసేది చాలా ఉంది. ఇప్పుడు మేము నార్కట్పల్లి మండలం నుంచి వచ్చినాం, కొండపాగూడెం గ్రామం. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు మంచిగా దర్శనం ఇస్తుంది. మనం అన్ని కోరికలు నిలబెడితే ఎప్పుడైనా చాలా అమ్మవారు కొయ్య దేవత కాబట్టి అక్కడ మంచిగా శిల్కలగుట్ట నుంచి వచ్చి కూడా మంచిగా అందరికి ఇస్తుంది. అనుకున్న పనులు అన్నీ అవుతాయి. మనం ఏది అనుకుంటే అది కొంగు బంగారం అవుతుంది. ఇక్కడ వస్తే సమ్మక్క సారక్క ఇక్కడ ఏదంటే మనం ఏది అనుకుంటే అది అనుకోకుండా తీసుకొస్తుంది అమ్మవారు. మనకి ఎలాంటి అనుకూలం కాకుండా కూడా తీసుకొస్తుంది. మంచిగా సంతోషంగా మళ్ళీ ఇంటికి పంపిస్తుంది. ఇక్కడ ఏది కాకుండా కూడా ఏ అలుకు ములుకు లేకుండా మళ్ళీ ఇంటికి పంపిస్తుంది. మళ్ళీ మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఆకలి కాదు, ధూప కాదు, అంతా ఆమె చూసుకుంటుంది. మేము ఇదే ఫస్ట్ టైం అండి, సిద్దిపేట నుంచి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది. అసలుకు ఏదో అనుకున్నాం కానీ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే ఈ హడావిడి కానీ హంగులు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ అంటే మెయిన్ ఫెస్టివల్ రోజు వస్తే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుందేమో అనిపిస్తుంది. జంపన్న వాగు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బంగారం కావచ్చు, అందరికీ మొక్కు చెల్లించుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మేము సిద్దిపేటలో ఉన్నాం కానీ ఇక్కడికి వస్తే ఇంత బాగుంటుందని మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం రావడము. సిద్దిపేటలో అయితే ఎంత వైభవంగా చేస్తారో ఇక్కడ అంతకంటే ఎక్కువ వైభవంగా చేస్తున్నారు. నాకు తెలిసి తెలంగాణ ప్రభుత్వంలో అసలు చాలా పెద్ద పండుగ అంటే ఇదే అని చెప్పేసి అనుకోవచ్చు మనము. సీతక్క ఇంకా కొంచెం చర్యలు తీసుకొని ఇంకా అద్భుతంగా చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. చాలా అద్భుతం. ధన్యవాదాలండి. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర అభివృద్ధికి 75 కోట్ల నిధులు మంజూరు చేసింది చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం ఏ పనులు ఏం జరగలేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ మాదిరిగా ఉందంటే ఇక్కడ భక్తులు అంటారు ఉన్నారు. ఏదేమైనా మాత్రం మళ్ళీ 4 రోజుల కాలం ఉంది. ఈ 4 రోజుల కాల వ్యవధిలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ బాలుతో సుధాకర్, 4S TV, మేడారం.